హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద అయితే మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే రైతు భరోసా గురించి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కొద్దిగా ముందడుగులు వేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆలస్యమైన రైతు భరోసా డబ్బులను అయితే ప్రభుత్వం వేయాలని అయితే డిసైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే అందరికీ చేకూర్చేలా ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధమైతే చేసింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు నిరాశ చెందకుండా 100% అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మొత్తానికి ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ప్రకారం అప్డేట్ చూస్తున్నాం. మొత్తానికి రోహిణి కార్తెలో రైతులు వానాకాలం సాగు పనులు మొదలుపెట్టారు. అంటే దుక్కులు దున్ని సాగుకు భూములు సిద్ధం చేసుకొని ఎరువులు విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. ఎన్నో ఆశలతో ఈ పునాస సాగు కోసం సిద్ధమైన రైతులకు ఈసారి నైరుతి కూడా ముందుగానే ఆశలు పెంచింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ రోహిణి కార్తెలో వర్షాలు మొదలయ్యాయి. ఇక రైతు భరోసా పైన ఆశలు అని చెప్పేసి మీరు క్లియర్గా మనకు సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో కూడా మీరు ఇవాళ వచ్చిన న్యూస్ మీరు చాలా క్లియర్గా చూస్తారు. అయితే రోహిణి కార్తెలో వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. దుక్కులు దున్ని సాగుకు భూమి సిద్ధం చేసుకుని ఎరువులు విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. ఎన్నో ఆశలతో పునాసకు సాగుకు సిద్ధమైన రైతులకు ఈసారి నైరుతి కూడా ముందే ఆశలను పెంచింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత రోహిణితో వర్షాలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వం పెట్టుబడి సహాయం మాత్రం ప్రతిసారి ఆలస్యంగానే అందిస్తోంది. యాసంగిలో ప్రభుత్వం ఎకరం 2 ఎకరాలు ఇలా విడతల వారీగా డబ్బులను అందించింది. ఈసారి ఒకేసారి రైతులకు ఇవ్వాలని నిర్ణయించడంతో రైతులకు కొంత ఊరట కలుగుతున్న. డబ్బులు జమ అయిన తర్వాత మంచి రోజులు చూసి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంచి రోజు ఎప్పుడు వస్తుందని చెప్పేసి రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం మాత్రం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పేరుతో అందించింది. ప్రస్తుతం యాసంగి అంటే ముగిసిన యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 6,000 అందించింది. ఎన్నికల్లో 2 సీజన్లో కలిపి 15,000 అందిస్తామన్నటువంటి ప్రభుత్వం జమ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎకరానికి ₹1,000 మాత్రమే పెంచి అంటే మొత్తానికి ఒక ఎకరానికి 6,000 మాత్రమే అందించగలుగుతుంది. జిల్లాలో యాసంగిలో 88,055 మంది రైతులకు సుమారుగా ₹7.03 కోట్లు జమ చేశారు. 5 ఎకరాల వరకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం అందించారు. కానీ 5 ఎకరాల లోపే ఇప్పటి వరకు వచ్చాయి. దీంతో మిగతా వారిలో నిరాశ మిగిలింది. ఇప్పటి వరకు యాసంగిలో పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వానాకాలం సీజన్లో మళ్ళీ ఎకరానికి 6,000 మాత్రమే జమ చేస్తామని భావిస్తాను. మొత్తానికి పెట్టుబడి సహాయం లేక మళ్ళీ రైతులు అంటే గత్యంతరం లేక వడ్డీ వ్యాపారుల దగ్గర చేయి బదులు చేసుకొని ఇంట్రెస్ట్తో డబ్బులు తీసుకొని మళ్ళీ వానాకాలం ఈ పునాస పంట కోసం నిమగ్నమైపోయారు. అయితే మొత్తానికి 2.43 లక్షల ఎకరాల వానాకాలం సాగు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా ఒక్క జిల్లాలో కాకుండా అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి. జొన్నలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, వరి ధాన్యాలు కావచ్చు, ఇలా అన్ని రకాల అంటే మొత్తానికి మనకు సిరిసిల్ల జిల్లాలో నుండి కొన్ని మండలాల లిస్ట్ మొత్తం ఇచ్చారు. మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 33 జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని మండలాల్లో ఎన్ని గ్రామాల్లో ఎంతమంది రైతులకు పేమెంట్స్ వచ్చాయి, మరి ఇంకా ఎంతమందికి పేమెంట్స్ రావాల్సి ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాము. సో ఇక రైతు భరోసా పేమెంట్ పైన మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలున్నా తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం తెలంగాణలో ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఫార్మర్స్ అందరికీ, వేలాది మంది రైతులకు మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.